హలో, నెక్స్ట్ వచ్చేసి ఈరోజు చికెన్ కర్రీ అండి. ఇవన్నీ కూడా చికెన్ కర్రీకి మ్యారినేట్ చేసి పెట్టినవి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసానండి, ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇది వచ్చేసి కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ కొంచెం లైట్గా వేయించేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను రెండు. నెక్స్ట్ ఫ్రెష్గా చేసుకున్న గరం మసాలా పొడి. ఆయిల్ వేసుకున్న తర్వాత వేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి సాజీరా వేసుకున్నామండి, సాజీరా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పేస్ట్ ఇందాక వేసుకున్నాం కదా, ఉల్లిపాయ అండ్ కొత్తిమీర పేస్ట్. సో ఇదంతా వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ నెక్స్ట్ గరం మసాలా కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఒక 5 minutes ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం. ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం నెక్స్ట్ డైరెక్ట్గా వేసేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వీడియో వచ్చేసి మళ్ళీ నేను పుదీనా, మెంతి కూర ఇవన్నీ వేసుకున్నాను. కొంచెం పొడి తీసుకొని 5 నిమిషాలు వేసినాను. చూసానంటే నెక్స్ట్ ఆయిల్ మొత్తం పేని మంచి పైన పెట్టేసుకుని